వస్తుంది. ఇంకొకసారి కేసీఆర్ గారి మీద గానీ ఉద్యమం గీత కానివ్వండి అవాకులు చెవాకులు పేలిరనుకోరి మూతి పండ్లు రాలగొడతారు తెలంగాణ ప్రజలు. కాదు బరి తెగిస్తే ఎవడైనా మాట్లాడతాడు. బట్టలిప్పి మాట్లాడడం గొప్పతనం కాదు, మనిషి లేక మాట్లాడు. వి రెస్పెక్ట్ కేసీఆర్. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అనేటువంటి ఒక ఉద్యమ సంస్థను పార్టీగా మార్చుకున్నాడు. ఉద్యమ లీడర్ వరకు మేము కేసీఆర్కి ఎక్కడ పేరు పెట్టలే. అనేక తప్పులు జరిగినాయి అందులో కూడా. ఇలా ఉద్యమం తీరైనా కేసీఆర్ నిమ్మకాయల నీళ్లు తాగినప్పుడు మా రక్తం దాగరా కొడుక అని చెప్పి అడిగిరు ఉస్మానియా పిల్లలు. ఏడవన్నావు గాడిది అప్పుడు నువ్వు ఎవడవరా తాగానికే నువ్వు దీక్ష పెట్టని చెప్పి పిల్లలు అడిగిరు. ఇలా పిల్లలను రెచ్చగొట్టి తెలంగాణ వస్తే ఇంటికి ఒక ఉద్యోగం వస్తుంది, సస్యశ్యామలం అవుతుంది, ప్రాజెక్ట్ వస్తుంది, లొట్ట పీస్ వస్తుంది అని ఊగదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి పిల్లలు చనిపోవడానికి కారణమయ్యారు సన్నాసి. నీకేమైనా తెలుసా? తెగబలిసి మాట్లాడితే అయిపోతుందా? నోరుందని అడ్డగాడి తడిచినట్టు అరుస్తున్నావు. చెప్పు తీసుకొని కొడతావు ముఖ్యమంత్రి. వాడు వీడంటావు పిసిసిని. బాపు కేసీఆర్ అంట. రెస్పెక్టెడ్ కేసీఆర్ సారాను నీ ముఖం మీద ఉంచుతాడు. బాపా ఏందో బాపాని కొత్తగా పట్టుకొచ్చింది బైరూపులది. పెద్ద ప్రేమ ఉన్నట్టు నటన చేసి ఇలా కవితకేమో తండ్రి గాడు నీకు తండ్రి అయిందా? ఇలా సొంత కూతురుకు జరుగుతున్న అన్యాయం గురించి నువ్వు మనిషివా గాడిదివా? సొంత కూతురుకైనా నువ్వు ఎక్కువనా? వచ్చినట్టు టీవీల ముందరకు వచ్చి ఇక అడ్డగాడిదలను ఎవడైనా చూపిస్తాడు. బట్టలు ఇసుకొని తిరుగుతుంటే టీవీలన్నీ చూపిస్తాయి. అంతకన్నా అధ్వానం ఉంది నీ పని. పెద్ద పనికి మాలి దాని రాష్ట్రం మీద మోపాయినావు. ఏం తెలుసు నీకు అంటున్నా? బాపు 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 అని బర్రె ఎవరిచ్చినాడు ఎవరిస్తే అయిపోతుందా? అందులో ఏమైనా ఉంటుందా నీ మాటలో? మురికి మాటలు తప్ప పెండల చెప్పబతుకొని కొడుతుంది అంటే ఆడిదానం నువ్వు ఒకటి ఉన్నావు ఈ రాష్ట్రం మీద. ఇద్దరు ముగ్గురు పట్టుకొని మరి చెప్పు తీసుకొని పండ్లు రాలగొడితే అప్పుడు అర్థమవుతుంది నీకు. బరి తెగించిందాను ఇక గౌరవమే. మేము ఎప్పుడన్నా మాట్లాడిన మాటల కేసీఆర్ను ఆరితోరని గాడిది చూడు. ఎప్పుడన్నా ఎక్కడన్నా మిస్పెల్ట్ అయిందా?